టెన్షన్ టెన్షన్ ఎప్పటికప్పుడు టెన్షన్ భారత్ పాక్ సరిహద్దుల్లో క్షణక్షణం హై టెన్షన్ వంకర బుద్ధి మారని పాక్ విడిచిపెట్టేది లేదంటున్న భారత్ దీంతో ఎల్ఓసి వెంబడి కాల్పుల మోత మోగుతోంది. ఎల్ఓసిలో ఏం జరుగుతోంది? పాక్ కుట్రల్ని భారత్ తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ సైన్యానికి అదే స్థాయిలో బుద్ధి చెబుతోంది భారత ఆర్మీ. భారత్ యుద్ధానికి కాలు దూవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్న పాక్ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్న ఇండియన్ ఆర్మీ అదరక బెదరక ముందుకు సాగుతోంది. ఇటీవలే బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పాకిస్తాన్ కసరత్తులో భాగంగానే దాన్ని వాడినట్టు తెలుస్తోంది. అయితే వరుసగా 9వ రోజు పాకిస్తాన్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. కుప్వారా, ఉరి, అఖ్నూర్లో పాక్ బలగాలు కాల్పులు జరిపినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత సైన్యం ఈ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టినట్టు స్పష్టం చేసింది. ఇటీవలే ఇరు దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపినా ఫలితం కనిపించడం లేదు. ఒకరు బుద్ధి మార్చుకుని పాక్ దొంగ దెబ్బ తీసేందుకు కుటిల యత్నాలు చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అయితే ఇండియన్ ఆర్మీ కూడా అదే స్థాయిలో స్పందిస్తుండడంతో పాక్ సైన్యం తోకముడుస్తోంది. దేశంలోని పారామిలిటరీ దళాలకు రక్షణ శాఖ ఇప్పటికే సెలవులు రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన జవాన్లను వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై చర్చించడానికి అన్ని సైనిక విభాగాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు మోహరించాయి. శ్రీనగర్లోని విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అటు పాకిస్తాన్ కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. సరిహద్దు వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. వాస్తవాధీన రేఖ దగ్గర భారీగా సైనిక సిబ్బందిని నియమించాలని బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని 11 కోర్, 12 కోర్ కు చెందిన కమాండర్లను పాక్ సైన్యం ఆదేశించింది.